వామనుడు భూమినంతా ఆక్రమించాడు. దానవులందరినీ కూడా వధించాడు. వారి సంపదలను పూర్తిగా హరించాడు. భార్య పుత్రులతో కూడినటువంటి మిగిలిన రాక్షసులందరినీ పాతాళంలో పడవేశాడు. ఇది అత్యంత సూక్ష్మంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది వామనావతారమే ఒక పెద్ద ఘట్టం భాగవతంలో. వింటే ఈ ఘట్టాలన్నీ కూడా భాగవతంలోనే వినాలి మనం. నముచి, శంబరుడు, ప్రహ్లాదుడు, రాక్షసులందరూ శ్రీహరి పాదస్పర్శతో పవిత్రులై వాళ్ళంతా పాతాళంలో పడ్డారు. వామనమూర్తి అలా తన శరీర అవయవాలలో పంచభూతాలను, భూత భవిష్య వర్తమాన కాలాలను కూడా చూపించాడు. ఆయన శరీరంలోకి జగత్తంతా అంతా తీసుకొని రాబడినట్లుగా కనిపించింది మొత్తం. నకించిదస్తి లోకేషు యదవ్యాప్తం మహాత్మనా. మహాత్ముడైన విష్ణువు వ్యాపించిన ప్రదేశం 3 లోకాల్లోనూ లేదు. అటువంటి వ్యాపించినటువంటి ప్రదేశం అన్ని చోట్ల వ్యాపించింది. వామనుడి యొక్క ఆ రూపాన్ని, ఆ తేజస్సును చూసి దేవదానవ మానవులు తట్టుకోలేక మూర్ఛపోయారు. అంత అద్భుతమైనటువంటి. వెళ్ళేటప్పుడు కుబ్జగా చిన్న బాలకుడుగా వెళ్ళి మొత్తం ప్రపంచాన్నంతా ఆవరించాడు. వామనమూర్తిగా వెళ్ళి విశ్వరూపాన్ని చూపించాడు. మొత్తం విశ్వతేజోమయంగా వెలిగిపోయి బ్రహ్మాండమంతా ఆవరించాడు. వామనుడు యాగశాలలోనే బలిని బంధించాడు. అతడి వంశాన్ని అంతా పాతాళ లోకంలో పడేశాడు. వామనుడు ఇంత మంచి పనిని చేసి కూడా కొంచెం కూడా అహంకారాన్ని పొందలేదు. సంపదను, ముల్లోకాలను ఇంద్రుడికి ఇచ్చాడు. విష్ణువు యొక్క ఈ వామనావతారం ద్విజుల చేత ఎల్లప్పుడూ కీర్తించబడుతూ ఉంటుంది. ఇక ఆయన మనుష్యులలో అవతరించిన కథను చెబుతున్నాను విను. విష్ణోహో పునర్మహారాజ ప్రాదుర్భావో మహాత్మనః దత్తాత్రేయ ఇతి ఖ్యాతః ఋషిరాశి మహాయశాః. మహారాజా, గొప్ప కీర్తిగల విష్ణువు దత్తాత్రేయ మహర్షిగా అవతరించడం మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే పూర్వం ఒకనాడు వేదాలు, యజ్ఞక్రియలు నశించాయి. ధర్మము కంటికి కనిపించిన స్థితికి చేరుకుంది. అధర్మం అంతా పెరిగిపోయింది. సత్యం నశించింది. అసత్యం స్థిరపడిపోయింది. ప్రజలు నశించిపోతున్నారు. అటువంటి పరిస్థితులలో శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ మహర్షిగా అవతరించాడు. ధర్మాన్ని రక్షించాడు. వేద ధర్మాన్ని పోషించాడు. యాగాలు చక్కగా సాగేలాగా చూశాడు. వర్ణ వ్యవస్థ కలగాపులగం కాకుండా చూశాడు. హైహయ రాజైన అర్జునుడికి వరమిచ్చాడు. అతడు తన కర్మలతో, సేవలతో దత్తస్వామిని సంతోషపెట్టాడు, ప్రసన్నం చేసుకున్నాడు. దత్తస్వామి నుండి వరాలను కూడా పొందాడు. ఆప్త అదాప్త తరాద్ విప్రాద్ విద్వాన్ విద్వన్నిషేవితాత్. ఆయన ఆప్తుల కంటే ఆప్తుడు. గొప్ప గొప్ప విద్వాంసులు ఆయనను సేవిస్తూ ఉంటారు. ఆయన అర్జునుడికి అమరత్వం తప్ప 4 వరాలు ఇచ్చాడు. అవి ఇలా ఉన్నాయి. ఓ స్వామి, నేను శ్రీమంతుడు కావాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి, బలవంతుడనై ఉండాలి, సత్యవాక్కును కలవాడే ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి, నాకు 1000 చేతులు లభించాలి అని మొదటి వరాన్ని కోరుకున్నాడు. ఈ సమస్త చరాచర విశ్వాన్ని నేను ధర్మంగా పాలించాలి అని 2వ వరాన్ని కోరుకున్నాడు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, విప్రులను కూడా పెద్ద పెద్ద యజ్ఞాలతో పూజించాలి. యుద్ధంలో శత్రువులను తీక్ష్ణమైన బాణాలతో సంహరించాలి అని 3వ వరాన్ని కూడా కోరుకున్నాడు. భూమిపై కానీ, స్వర్గంలోకంలో కానీ, భూత భవిష్యత్తులో కానీ సాటిలేని వీరుడే నన్ను చంపాలి అని
4వ వరాన్ని కూడా కోరుకున్నాడు. ఈ 4 వరాలను దత్తస్వామి కార్తవీర్యార్జునుడికి ఇచ్చాడు. ఆ అర్జునుడు కార్తవీర్యుడి యొక్క పెద్ద కొడుకు, యుద్ధంలో మహావీరుడు. అంటే అర్జునుడు కృతవీరుడి కొడుకు, అందుకని ఆయన కార్తవీర్యుడు అని పేరు పెట్టారు. అందుకని ఆయన కార్తవీర్య అని పిలిచేవాడు, కృతవీర్యుడు అని కూడా పిలిచేవారు. యుద్ధంలో మహావీరుడు. మహిష్మతి నగరంలో ఉండి వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. సముద్రంలో ఉన్న ద్వీపాలను జయించాడు. సమస్త భూమండలాన్ని జయించాడు. పుణ్యకర్మలను ఆచరిస్తూ సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఇంద్రద్వీపం, కశేరు ద్వీపం, తామ్రద్వీపం, గభస్తి మదీపం, గంధర్వ ద్వీపం, వరుణ ద్వీపం, సౌమ్యాక్ష ద్వీపం మొదలైన ద్వీపాలను కూడా, తన పూర్వులు జయించలేని ద్వీపాలను కూడా జయించి తన అధికారాన్ని విస్తరించుకున్నాడు. అతడి రాజభవనమంతా బంగారుమయంగా ఉంది. అతడు రాజ్యంలోని ఆదాయాన్ని 4 భాగాలుగా విభజించాడు. వాటి ప్రణాళిక ప్రకారంగా చక్కగా పాలన చేశాడు. వాటిలో ఒక భాగంతో సేనను సమకూర్చుకున్నాడు. ఒక భాగాన్ని గృహస్థుల క్షేమం కోసం వినియోగించాడు. 3వ భాగం జనుల క్షేమం కోసం, యజ్ఞాలు చేయటం కోసం వినియోగించాడు. 4వ భాగాన్ని ఉపయోగించి అడవిలో ఉండే దొంగలను, దోపిడీదారులను కూడా నియంత్రించాడు. సరిహద్దులలో ఉండేవారి నుండి పన్నులు స్వీకరించాడు. కానీ సైన్య బలంతో సంపాదించిన ధనమే గొప్పదిగా భావించాడు. ప్రజల ధనాన్ని కాకిలాగా కానీ, ఎలుకలాగా కానీ అపహరించే వారిని నియంత్రించాడు. ఆ అర్జునుడి కాలంలో అందరూ భయం లేకుండా జీవించారు. అందుకే రాజ్యంలో కానీ, గ్రామాలలో కానీ, నగరాలలో కానీ ద్వారాలను మూసేవారే కాదు. కార్తవీర్యార్జునుడే స్త్రీల రక్షకుడిగా ఉండేవాడు. జంతువులకు రక్షకుడిగా ఉండేవాడు. గోపాలకుడిగా ఉండేవాడు. అతడే అడవులలోని మనుష్యులను రక్షిస్తున్నాడు. పొలాలను కూడా రక్షిస్తున్నాడు. ఇంతటి సామర్థ్యం మానవులకు ఉండదు కదా. ఇది అసాధారణమైనటువంటి సామర్థ్యం. ఇది అర్జునుడికి దత్తస్వామి కృప వల్ల లభించింది. అర్జునుడి యొక్క కీర్తి, ఘనత అతడి పూర్వీకుల్లో ఎవరూ పొందలేరు. అతడి తరువాత కూడా ఎవరూ పొందలేరు. దత్తాత్రేయ ప్రసాదేన ఏవం రాజ్యం చకారసః. ఇలా దత్తస్వామి అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు 1,00,000 సంవత్సరాలు ఈ భూమిని శాసించాడు, పాలించాడు. అందుకని మనమంతా అప్పుడే గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త అని రాజ్య జైకారాన్ని పెట్టుకున్నాడు. లోకహితం కోసం ఎన్నో పనులు చేశాడు. దత్తాత్రేయ ఇతి ఖ్యాతః ప్రాదుర్భావస్తు వైష్ణవః. ఇంతవరకు దత్తాత్రేయుడిని ప్రసిద్ధి చెందిన విష్ణుమూర్తి యొక్క అవతారం గురించి నీకు చెప్పాను ఓ ధర్మరాజా. ఇప్పుడు జమదగ్ని కుమారుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీహరి అవతారాన్ని చెబుతున్నాను విను. పరశురాముడు జమదగ్ని కుమారుడు, బలవంతుల్లో శ్రేష్ఠుడు. అతడు హైహయ రాజైన కార్తవీర్యుడిని సంహరించాడు. కార్తవీర్యుడు కూడా బలవంతుడే, పరాక్రమవంతుడే. కానీ అధర్మంగా నడుచుకోవటం వల్ల పరశురాముడిను అతడిని సంహరించాడు. దత్తభక్తుడిని ఎందుకు సంహరిస్తాడు? ఎందుకంటే దత్తభక్తుడు కార్తవీర్యుడు అధర్మంగా నడుచుకోవటానికి ప్రారంభం చేశాడు. అందుకని అదే స్వామి దత్తాత్రేయుడే పరశురామ అవతారంతో వచ్చి తన భక్తుడిని తానే పొట్టలో పెట్టేసుకున్నాడు, మోక్షాన్ని ఇచ్చాడు. కార్తవీర్యుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు పరశురాముడు అతడిని క్రిందికి లాగి పడవేసి వధించాడు. ఆ పరశురాముడే గోవిందుడు. భృగు వంశంలో అవతరించాడు. అతడే శ్రీకృష్ణుడు. ఆయన పూర్వము జంబాసురుణ్ణి, శతదుందుభిని సంహరించాడు. 1000 చేతుల మహారాజైన కార్తవీర్యుణ్ణి వధించటానికే
పరశురాముడు అవతరించాడు. సరస్వతీ నదీ తీరాన ఆయన కేవలం వింటితోనే 6,40,000 మంది క్షత్రియులను వధించాడు. వారంతా బ్రహ్మద్వేషులు. వారిని పరశురాముడు సంహరించాడు. తర్వాత ఆయన 14,000 మంది వీరులను వధించాడు. తర్వాత 10,000 మంది వీరులను కూడా సంహరించాడు. అంతా రాక్షసులు, ధర్మ విరుద్ధంగా ఉండేవాళ్ళు. ముసలాయుధంతో 1000 మందిని, శూలాలతో 1000 మందిని వధించాడు. క్షణకాలంలో 14,000 మందిని పడగొట్టాడు. అలా బ్రహ్మద్వేషులందరినీ సంహరించి పని పూర్తి అయ్యింది అని స్నానం చేశాడు. ఇంతలో క్షత్రియుల చేత హింసించబడుతున్నటువంటి బ్రాహ్మణులు రామా రామా భృగునందన రామా రా అని ఆక్రోశించారు. దీనంగా పిలిచారు. ఆ పిలుపులను రాముడు వినలేకపోయాడు. వేగంగా కదిలి శోధించాడు. అక్కడ కాశ్మీర, దరద, కుంతీభోజ, క్షుద్రక, మాలవ, శక, చేది, కాశీ, కరూష, ఋషిక, కథ, కైశిక, అంగ, వంగ, కళింగ, మగధ, కాశీ, కోసల, రాత్రాయణ, వితహోత్ర, కిరాత, మార్తికావ అవతాది క్షత్రియులను కూడా ఇంకా వేలాది క్షత్రియులను పదునైన బాణాలతో సంహరించాడు. భూమి మేరు మందర పర్వతాల్లో అలంకారంగా ఉంది. ఇందులో వ్యాపించి ఉన్న కోట్ల మంది క్షత్రియులను భూమి చుట్టూ 21 సార్లు తిరిగి సంహరించాడు. భూమి మీద దాదాపు క్షత్రియులే లేకుండా చేశాడు. తర్వాత పరశురాముడు యజ్ఞాలు చేసి గొప్ప దక్షిణను ఇచ్చాడు. తర్వాత 100 సంవత్సరాలు సాల్వుడితో యుద్ధం చేశాడు. అప్పుడు సాల్వుడు శోభం అనే విమానాన్ని ఎక్కి రాముణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు నగ్ని కలల రజస్వాలలు కాని కుమారికలు చేసిన గానాన్ని పరశురాముడు విన్నాడు. రామరామ, నువ్వు యుద్ధాన్ని ఆపు, శస్త్రాలను విడిచిపెట్టు. ఈ శోభ విమానాన్ని నువ్వు నాశనం చేయలేవు. భయపడిన వారికి అభయం ఇచ్చే శ్రీకృష్ణుడే దీనిని నాశనం చేస్తాడు. తన కుమారులైన ప్రద్యుమ్న, సాంబులతో కలిసి ఈ సాల్వుణ్ణి వధిస్తాడు అని చేసే గానాన్ని విని పరశురాముడు యుద్ధాన్ని ఆపేసి అడవికి వెళ్ళాడు. శస్త్రాలు, రథం, కవచాన్ని, ఆయుధాన్ని, ధనుర్బాణాలను, పరశువును నీళ్ళలో పడేసి గొప్ప తపస్సు చేశాడు. లజ్జ, ప్రజ్ఞ, సంపద, కీర్తి, లక్ష్మి ఈ 5 ఆశ్రయించి రథాన్ని విడిచిపెట్టాడు. ఇదంతా ఆది కాలంలో జరిగింది. నగ్ని కలల మాటపై విశ్వాసం ఉంచి పరశురాముడు సాల్వుణ్ణి చంపలేదు. అంతేగాని ఆయన అసమర్థుడు కాదు. తపస్సు చేసి లోకంలో గొప్ప పేరును పొందాడు. 24వ యుగంలో విశ్వామిత్రుణ్ణి ఎదుట పెట్టుకొని మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. ఆ శ్రీరాముడి కథను చెబుతున్నాను విను. శ్రీ మహావిష్ణువు సర్వభూతాధిపతి. ఆయన అవ్యయుడు. ఆయన తనను తాను 4 భాగాలుగా విభజించుకొని దశరథ మహారాజుకు 9వ రోజున జన్మించాడు. లోకాన్ని అనుగ్రహించటం కోసం, ధర్మం కోసం ఆయన సూర్య తేజస్సుతో శ్రీరాముడిగా జన్మించి గొప్ప కీర్తిని సంపాదించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.